పుత్తూరు పురపాలక సంఘ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. చైర్మన్ పీఠాన్ని మరోమారు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. పుత్తూరు పురపాలక సంఘం చైర్మన్గా పనిచేసిన కరుణాకరన్ రాజీనామా చేయడంతో ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. జడ్పీ సీఈఓ పెంచల కిషోర్ ఎన్నికల ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహించి పురపాలక సంఘ చైర్మన్ ఎన్నికను ప్రశాంతంగా ముగించారు. అయితే ఎన్నిక పట్ల టీడీపీలోని కొందరు కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉండటాన్ని గుర్తించిన ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ నాయుడు వారితో చర్చించి బుజ్జగించారు. అనంతరం ఎమ్మెల్సీతో కలిసి కౌన్సిల్ హాల్కు చేరుకున్నారు. టీడీపీ తరపున యుగంధర్ చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అలాగే వైసీపీ తరపున ఎవరూ లేకున్నా స్వతంత్ర అభ్యర్థిగా ఏలుమలై నిలిచారు. అనంతరం సీఈఓ పెంచల కిషోర్ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారు. టీడీపీ అభ్యర్థికి 14 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థికి 11 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి యుగంధర్ పుత్తూరు పురపాలక సంఘ చైర్మన్గా ఎన్నికైనట్లు అధికారికంగా ఎన్నికల అధికారి ప్రకటించారు. పుత్తూరు పురపాలక సంఘం చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అనంతరం టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ ముద్దుకృష్ణ నాయుడిని చైర్మన్ యుగంధర్ను సన్మానించారు. రిసీవ్ చేయలేదు కాబట్టి ఏలుమలైని ఇండిపెండెంట్ అభ్యర్థిగా తీసుకుంటున్నాం. ఆయన మురుగేషన్ ప్రతిపాదించగా మునిబాయి గారు బలపరిచారు. ఇప్పుడు యుగంధర్ గారిని బలపరచడానికి కౌన్సిల్ మెంబర్స్ని ఇది ల్యాండ్ రైస్ పద్ధతిన ఎన్నుకుంటాం. మామూలుగా మీ అందరికీ తెలుసు, చేతులు ఎత్తితే అది కౌంట్ చేసి అభ్యర్థిని కౌంట్ చేయడం జరుగుతుంది. దయచేసి కౌన్సిలర్లు సభ్యులందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఇంకా కొంత కార్యక్రమం ఉంది, దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఏర్పేడ్లో జరిగిన దుర్ఘటనలో 3 వ్యక్తులను అరెస్టు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి పేర్కొన్నారు. తిరుపతిలోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జయలక్ష్మి మాట్లాడుతూ ఏర్పేడులో ఈ నెల 21వ తేదీన